కొండపి కాన్స్టిట్యూషన్. ఓకే, మీ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ బలంగా ఉందనుకోవచ్చు? 2 సార్లు నుంచి టీడీపీ ఎమ్మెల్యే, ఇంకోసారి వచ్చేది కూడా టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీ పరిపాలనలో ప్రజెంట్ మీకు జరిగిన డెవలప్మెంట్ ఏంటి, అభివృద్ధి ఏంటి? టీడీపీ పరిపాలనలో ఉమ్మడిగా ఉన్నప్పుడు అది హైదరాబాద్ ఏం జరిగిందో అదే టీడీపీ డెవలప్మెంట్. రామారావు దగ్గర నుంచి డెవలప్మెంట్ అంటూనే టీడీపీ అంటేనే డెవలప్మెంట్ అంతే. అంటే ఇప్పుడు మనకి చంద్రబాబు కొన్ని హామీలు ఇస్తున్నారు, బీసీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తున్నామని, అలాగే మనకి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా బీసీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ప్రజలు ఎక్కువ ఎవరిని నమ్మొచ్చు అనుకుంటున్నారు? నమ్మొచ్చు అంటే సంపద క్రియేట్ కాకుండా హామీలు ఇస్తూ ఉంటే డబ్బు ఎట్లా వస్తుంది? సంపద క్రియేట్ చేయాలి, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, సైమల్టేనియస్గా ఈ పథకాలు కూడా కంటిన్యూ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా ఇన్ని రోజులు లేని మనకి జగన్ వాళ్ళ అమ్మని కలవడానికి ఇక్కడికి వచ్చాడా, కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చాడు అనుకోవచ్చు? కేసీఆర్కి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ మీద కేసీఆర్ పరామర్శించడానికి వచ్చాడు, కానీ జగన్ వాళ్ళ అమ్మని కలవడానికి కాదు. అంటే పార్టీకి సంబంధించిన విషయాలు, అంటే పొలిటికల్ డిస్కషన్ చేయడానికి వచ్చారు అనుకుంటున్నారు? పొలిటికల్ డెసిషన్స్ మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ సపోర్ట్ కోసం వచ్చాడు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా అలయన్స్లోకి వెళ్తుంది అన్నది ఒక ప్రచారం అయితే వినిపిస్తుంది. ఎవరితోటి? మన షర్మిల ఎవరైతే ఉందో షర్మిల కాంగ్రెస్కి లీడ్లోకి వెళ్తుంది. సో లీడ్లోకి వెళ్తే కాంగ్రెస్ కూడా అలయన్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి విత్ టీడీపీ కాంగ్రెస్, జనసేన, టీడీపీ 3 కలిసి వస్తే జగన్ పరిస్థితి ఏమవుతుంది? 3 కలవరమ్మా. కాంగ్రెస్ టీడీపీ కలిసే పనే లేదు. అందువల్ల జగన్కి ఏం లేదు, నో స్కోప్. ఏదున్నా అపోజిషన్ ఓట్లే చీల్చుకునేది, కానీ అపోజిషన్ ఓట్లు ఏం చేయలేవు. అపోజిషన్ ఓట్లు క్లియర్ మ్యాండేటరీ ఇస్తారు. సపోజిషన్ ఓట్లు అంటే మీ గవర్నమెంట్ ఓట్లే చేలుతాయి అంతే. ఇంతకుముందు మనకి జగన్ సైడ్ నుంచి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే 151 సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఎంత వరకు రావచ్చు? ఒకవేళ వస్తే మనకి అధికారం సీట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? 135 ప్లస్ టీడీపీ అలయన్స్ కూటమికి వస్తాయమ్మా, ఎక్కువ ప్లస్ వస్తాయి. ఇప్పుడు అలయన్స్లో పెట్టుకున్నారు కదా జనసేన తోటి. సో జనసేన తోటి అలయన్స్లో పెట్టుకోవడం వల్ల మనకి పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చా ఏదైనా పదవికి? పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడతాడు అలయన్స్ కాబట్టి. చంద్రబాబుతో అలయన్స్ పార్ట్నర్స్ని ఎప్పుడు చంద్రబాబు ముందుకే తీసుకెళ్తాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు పవన్ కళ్యాణ్. ఆయనకు కూడా పొలిటికల్గా కూడా చాలా బెటర్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు విజన్ 2047 కింద మన ఎవరైతే చంద్రబాబు ఉన్నారో అది మనం హైదరాబాద్ని డెవలప్ చేసినట్టుగా అలానే డెవలప్మెంట్ చేస్తాను, సింగపూర్ చేస్తాను చేయగలుగుతారా? 100% అంతకంటే మించి అవుతుంది. ఎందుకంటే 9 సిటీలు కదా, ఎట్ ఏ టైం 9 సిటీలు ఒకేసారి డెవలప్మెంట్ బిగిన్ అవుతాయి కాబట్టి 100% బ్రహ్మాండంగా అవుతాయి, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్.